చాకలి ఐలమ్మ సత్తెనపల్లి రామకృష్ణ ఆశయాలు కొనసాగిస్తామని ఆర్వీఎస్ నాయకులు తెలియజేశారు. ఎమ్మిగనూరు పట్టణంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో చాకలి ఐలమ్మ రామకృష్ణుల వర్ధంతి సభ ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు సి హనుమంతు అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా ఐలమ్మ రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏపీ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సి గురుశేఖర్, ఉద్యోగుల సంఘం నాయకులు సిద్దప్ప, రజక మహిళా నాయకురాలు ఏఎల్ఎస్ రత్నమ్మ, సిహెచ్ రామన్న మాట్లాడారు. కార్యక్రమంలో పంటార్ డాక్టర్ భరత్, హెడ్ మాస్టర్ వీరుపాక్షి, ఎంఈఓ నాగప్ప, కర్నూలు జిల్లా ట్రెజరర్ సిహెచ్ శ్రీనివాసులు, కర్నూలు ఓల్డ్ సిటీ కార్యదర్శి సి జయమ్మ, న్యూ సిటీ కార్యదర్శి సి శేషాద్రి, ఉపాధ్యక్షుడు పర్లా సుంఖన్న, గూడూరు సురేష్, అశోక్, ఆదోని ఈరన్న, హొలగుంద నాగరాజు, గోపాల్, బెలగల్, రామకృష్ణ, మహేష్, సంతకుడ్లూరు చిదానంద, రేణుక, పుష్ప, తిమ్మాపురం ఒరుకొంద నరసింహులు, వెంకటేష్, ఎమ్మికనూరు పట్టణ రజక సంఘం నాయకులు అయ్యప్ప, బజారి వీరన్న, నరేష్, మహిళలు పెద్ద ఎత్తున వృత్తిదారులు పాల్గొన్నారు. నాతోటి మిత్రులకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి వెన్నట్టు ఉండి 1వ తారీఖు నుంచి ఈ రోజు దాకా 6 నిమిషాలు కృషి చేస్తున్నటువంటి నాలుగో సంతానం ఐలమ్మ గారు. చిన్నతనం నుంచే మన వృత్తే మనకు జీవనాధారం, సాగర వృత్తే జీవనాధారం. ఊర్లో బట్టలు ఉతకాలి, ఊర్లో బట్టలు ఉతికిన తర్వాత మనం పెట్టిన అన్నంతో ఆ కుటుంబం నడిచేటువంటి పరిస్థితులు ఆ రోజు చాలా మంది కూడా అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత 4 కూతురులో ఈమె 4వ కూతురు. 2వ అక్కకి చిన్నతనంలో 11 సంవత్సరాలకి వాళ్ళకి పెళ్లి చేస్తే 12 సంవత్సరాల వయసు రాకముందే తన బావ చనిపోతారు. రామచంద్రుని కొడుకు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చే సాకల్లాగా నీ భర్త నీ కుటుంబాన్ని చంపి పాతరేస్తా అంటే ఆయన ఆక్రమించుకుంటారు. నా కుటుంబం కొద్ది నాకు ప్రజలే ముఖ్యం అని వెలిగించడానికి వీర వనిత ఐలమ్మ గారు.